హాయ్ హలో నమస్తే. విజయసాయి రెడ్డి గారు ఈరోజు రాజ్యసభలో రాజ్యాంగం మీద డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్లో ప్రతి స్పీచ్ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఇష్యూస్ని కనెక్ట్ చేయటానికి వాళ్ళు ఏదైనా డిస్కషన్ చేయండి, ఆంధ్రప్రదేశ్లో జరిగేదానికి ఆ డిస్కషన్కి కనెక్ట్ చేసి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ట్రాన్సాక్షన్లో అక్కడ కూర్చున్నటువంటి స్పీకర్ కూడా కొద్దిగా ఇరిటేట్ చేసి మరి ఆ స్పీకర్ని ఇరిటేట్ చేసి అయినా సరే ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పుకుంటాడు. రాజశేఖర్ మన విజయసాయి రెడ్డి గారు గతంలో కూడా ఇదే చేశారు. గతంలో కూడా బడ్జెట్ స్పీచ్ జరుగుతుంటే టాపిక్ ఈజ్ బడ్జెట్ స్పీచ్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోలీసులు సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, దాని గురించి మాట్లాడారు. మీడియా వాళ్ళు మీరు కంట్రోల్ చేయాలి, చట్టాలు తీసుకురావాలి, ఏదంటే అది మాట్లాడుతున్నారు, ప్రచారం చేస్తున్నారు మీడియా వాళ్ళు అని చెప్పేసి దాని మీద అని మీరు బడ్జెట్ మీద మాట్లాడండి బడ్జెట్కి కనెక్ట్ చేశారు. అప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎట్లా కనెక్ట్ చేశారు బడ్జెట్కి అంటే బడ్జెట్లో పోలీస్ సెక్షన్కి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కొద్దిగా అమౌంట్ ఉండిద్ది, మీడియా డిపార్ట్మెంట్ కొద్దిగా అమౌంట్ ఉండిద్ది కదా, కాబట్టి ఇది రిలేటెడ్ టు బడ్జెట్ అని చెప్పేసి ఆయన చెప్పాల్సింది చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మా సోషల్ మీడియా కార్యకర్తలు మీరు అరెస్ట్ చేస్తున్నారు, యూఆర్ వేస్టింగ్ ద మనీ, రైట్, ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. సో ఈరోజు కూడా రాజ్యాంగానికి సంబంధించినటువంటి డిస్కషన్ జరుగుతుంటే విజయసాయి రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఒక ఎలిగేషన్ని క్లారిఫై చేయటానికి దాన్ని కాంటెక్స్ట్గా వాడుకొని బ్యూటిఫుల్గా చెప్పారని అనాలి. హీఈస్ ఆల్వేస్ బ్యూటిఫుల్, హీ స్పీక్స్ వెరీ వెల్ ఇన్ ద అసెంబ్లీ, పార్లమెంట్. విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు పార్లమెంట్లో ఎప్పుడు మంచిగా మాట్లాడతారు. బట్ ఆయన ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరిగేదాన్ని తెలుగుదేశానికి సంబంధించింది పార్లమెంట్లో ఏ టాపిక్ అయినా ఇవ్వండి, ఆయన చెప్పాల్సింది ఆయన చెప్తారనమాట. ఇప్పుడు ఈరోజు అదే జరిగింది. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఎవరో వన్ ఆఫ్ ది యంగెస్ట్ మెంబరు జూనియర్ మెంబర్ ఆఫ్ టీడీపీ అన్నారు. ఆయన ఎవరో నాకు తెలీదు. బట్ విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో చెప్పడం ఏంటంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక యంగెస్ట్ మెంబరు, వన్ ఆఫ్ ది జూనియర్ మెంబర్, ఎస్సీ ఎస్టీలకి సంబంధించినటువంటి సబ్ ఫండ్ని 86,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సబ్ ఫండ్ని ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ యూజ్కి వాడుకున్నారని పార్లమెంటులో ఎవరో ఎలిగేషన్ చేశారట. అంటే ఆయన ఎవరో నాకు తెలియదు, విజయసాయి రెడ్డి గారు అన్నదాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఓకే, 86,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ ఫండ్ని పర్సనల్ యూజ్కి వాడుకున్నారనేది పెద్ద ఎలిగేషన్. నిజం చెప్పాలంటే దట్స్ హ్యూజ్ ఎలిగేషన్. పర్సనల్ యూజ్కి జనరల్గా గవర్నమెంట్లు మీరు డైవర్ట్ చేశారు, వేరే స్కీములకు వాడారు ఇట్లా అంటారు తప్ప గతంలో కూడా పర్సనల్ యూజ్ అనేది ఇట్స్ బిగ్గెస్ట్ ఎలిగేషన్ అని జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, మరి ఆయన ఎవరో ఆ మహానుభావుడు ఎవరో, తెలుగుదేశం ఎంపీ ఎవరో మనకి తెలియదు. ఓకే సార్, వాట్ ఎవర్ మేబీ, దాన్ని క్లారిఫికేషన్ ఇస్తూ విజయసాయి రెడ్డి గారు ఈరోజు రాజ్యసభలో మాట్లాడారు. దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయసాయి రెడ్డి గారు అడిగిందంటే ఆ నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎగ్జాక్ట్గా 86,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ యూజ్కి వాడుకున్నారా అని ఎస్సీ ఎస్టీ ఫండ్ అని అన్నారు కదా, ఫ్రమ్ వేర్ దట్ నంబర్ హ్యాస్ అరైవ్డ్, హౌ దట్ టీడీపీ మెంబర్ హ్యాస్ రీచ్ టు కంక్లూజన్ అట్ దాట్ నంబర్ 86,000 crores, దాన్ని అయితే చెప్పమనండి టీడీపీ వాళ్ళు అనేది ఆయన ఒక ఛాలెంజ్ అయితే చేయడం జరిగింది. ఓకే, రాజ్యసభలో. రెండోది, అసలుకి ఇది ఒక ఆర్టికల్లో ఒక క్లాజ్ని రిఫర్ చేశారు. ది ఆర్టికల్ 46, ఈ డిపిఎస్పి ఒకటి ఉండేది ఆర్టికల్ 46, ఆర్టికల్ 31C దానికి ప్రొటెక్షన్గా ఆర్టికల్ 31C ఒకటి ఉండిద్ది. ఓకే, ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఒక దాన్ని ఉండదు. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మీద మీరు కొన్ని దాంట్లో దాంట్లో 4-5 పాయింట్లు అంటే ఒక పాయింట్ ప్రస్తావించారు. అదేంటంటే షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయాలి స్టేట్లు అని చెప్పేసి ఒక పాయింట్ ఉంటుంది. సో దాన్ని ప్రస్తావించి
దాన్ని ప్రస్తావించి ఎస్సీ ఎస్టీ ఫండ్ డైవర్షన్కి లింక్ చేశారు విజయసాయిరెడ్డి గారు. విజయసాయిరెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఆర్టికల్ 46 ప్రకారం స్టేట్ మస్ట్ ప్రమోట్ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ అనేటువంటి క్లాజ్ ఉంది కాబట్టి దాని మీద మేమేం చేసాము, టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే దాని గురించి చెప్పారు. దీన్ని మీకు క్లారిటీ రావడానికి నేను మీకు సింపుల్గా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రన్ అవుతున్నప్పుడు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు, దళితవాదులు, దళిత సంఘాలు నాతో కూడా చాలామంది ప్రస్తావించారు దీని మీద చాలా డిస్కషన్ జరిగాయి. అఫ్కోర్స్ పర్సనల్గా డిస్కషన్ జరిగాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి ఐ మీన్ మేమేమి అంటే దాని గురించి మేము కామెంట్ చేయలేకపోయాం. ఓకే, బట్ వాళ్ళు విపరీతంగా ప్రస్తావన తీసుకొచ్చారు. తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ ఫండుల్ని నవరత్నాలకి డైవర్ట్ చేశారు. జాగ్రత్తగా వినండి, టీడీపీ వాళ్ళు చేసిన ఎలిగేషన్ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ఎలిగేషన్ వాళ్ళు ఆ రోజు చేసిన ఎలిగేషన్ అర్థమైతే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు అర్థమైంది. అందుకని చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ ఫండ్కి సంబంధించింది సప్లాన్ అనేది ఎక్స్క్లూజివ్గా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ అంబేద్కర్ సెడ్. అంబేద్కర్ ఏమన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హ్యాస్ రిటర్న్ దట్ ఈక్విటీ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ యూ షుడ్ అప్లిఫ్ట్ ది షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ ఇన్ అడిషన్ టు వాట్ యూఆర్ గివింగ్ టు ద అదర్ కమ్యూనిటీస్. బీసీలకి ఓసీలకి ఇచ్చేదానికంటే అడిషనల్గా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సపరేట్ ప్లాన్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ అనేది రాజ్యాంగం అంబేద్కర్ యొక్క ఎయిమ్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ ప్లాన్కి సంబంధించినవి మొత్తం కూడా నవరత్నాలకి ఇచ్చారు. ఈ నవరత్నాలకి ఇచ్చిన ఎస్సీ ఎస్టీలకి ఇచ్చే దాంతో పాటు అవే స్కీములు ఓసీలకి బీసీలకి కూడా ఇచ్చారు కదా. దెన్ వాట్ సపరేట్ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి హ్యాస్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ అని ఆ రోజు వాళ్ళు అడిగారు. అర్థమవుతుందా? షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి సబ్ ప్లాన్ అనేది వాళ్ళకి సపరేట్గా ఒక ప్లాన్ అనేది ఉండాలి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి. కానీ అందరికి ఇచ్చే స్కీములతో వీళ్ళకి కూడా ఇచ్చారు. వీళ్ళకి ఇచ్చిన దాన్ని సబ్ ప్లాన్ కింద తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చారు, మేము ఎస్సీలకి ఇచ్చామని చెప్పారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం కదా, అంబేద్కర్ చెప్పేటువంటి యొక్క ఈక్విటీ కాన్సెప్ట్కి విరుద్ధం కదా అని చెప్పి సోషల్ మీడియాలో దళిత వాట్సాప్ గ్రూపుల్లో విపరీతమైనటువంటి స్ప్రెడ్ చేశారు బిఫోర్ ఎలక్షన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా దళితులు ఓట్లు పడకపోవడానికి కారణం కూడా చాలా స్ట్రాటజిక్గా వెనక దళిత గ్రూపుల్లో చాలా విపరీతంగా స్ప్రెడ్ అయింది. బికాజ్ ఐఎమ్ ద విట్నెస్, ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దోస్ గ్రూప్స్ కాబట్టి అప్పుడు ఆ టైంలో ఓకే స్ప్రెడ్ అయింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారంటే ఇప్పుడు దాన్నే ప్రస్తావించారు. విజయసాయిరెడ్డి గారు 86,000 కోట్ల రూపాయల స్కామ్ అనేది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఏ అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని ఇదిగో విద్యా దీవెనకి ఒక 60,000 మంది పిల్లలకి 60,000 మంది పిల్లలకి ఫీజు కట్టాము. వసతి దీవెన కింద 1,83,000 మంది పిల్లలకి డబ్బులు ఇచ్చాము. కళ్యాణ మస్తు కింద 17,000 మంది వాళ్ళకి డబ్బులు ఇచ్చాము. ఫ్రీ పవర్ ఇచ్చాము ఎస్సీలకి, పెన్షన్ ఇచ్చాము ఎస్సీలకి, అమ్మఒడి ఇచ్చాము, ఆసరా ఇచ్చాము, చేయూత ఇచ్చాము, సో జగనన్న తోడు ఇచ్చాము. ఇవన్నీ ఇచ్చాం కదా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి. కాబట్టి ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ మొత్తం కూడా మేము ఈ యొక్క స్కీములకి డైవర్ట్ చేసామా తప్ప ఒక సింగిల్ రూపీ కూడా డైవర్ట్ కాలేదు అనేది ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు విజయసాయిరెడ్డి గారు. అంతవరకు ఫైన్. బట్ టీడీపీ వాళ్ళు ఎలిగేషన్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఈ విద్యా దీవెన అనేది ఓసీలు బీసీలకు కూడా ఇచ్చారు కదా, వసతి దీవెన అనేది ఓసీలు బీసీలకు కూడా ఇచ్చారు కదా, కళ్యాణ మస్తు ఓసీలు బీసీలకు కూడా ఇచ్చారు కదా, ఫ్రీ పవర్ అనేది ఓసీలు బీసీలకు కూడా ఇచ్చారు, అందరికి ఇచ్చారు కదా. దెన్ వాట్ ఈస్ ద స్పెషల్ ప్లాన్, వాట్ ఈస్ ద స్పెషల్ ఈక్విటీ ప్లాన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ అంబేద్కర్ హ్యాస్ సెడ్ అనే దాని మీద చర్చ తీసుకొచ్చారు కదా వాట్సాప్ గ్రూపుల్లో. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అది చేస్తున్నారా అని నేను అడుగుతున్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అది ఇచ్చేయలేదు అందరితో కలిపి ఎస్సీలకు ఇస్తున్నారు కాబట్టి సపరేట్ ప్లాన్ లేదు, ఇది రాజ్యాంగ విరుద్ధం, అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధం అని చెప్పేసి సోషల్ మీడియాలో తిప్పిన టీడీపీ వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తుంది, డూ యూ హ్యావ్ ఏ సపరేట్ ప్లాన్ ఇన్ అడిషన్ టు బీసీ ఓసీలతో సంబంధం లేకుండా డూ యూ హ్యావ్ ఏ సపరేట్ ప్లాన్ విచ్ ఈస్ లార్జర్ ఆర్ గ్రేటర్ ఆర్ మోర్ దాన్ బీసీస్ అండ్ ఎస్సీస్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్
తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారా లేదనేది మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. తెలుగుదేశం వాళ్ళు ఆన్సర్ చేయాలి దీనికి. ఆ రోజు మీరు స్ప్రెడ్ చేశారు కదా వాట్సాప్ గ్రూపుల్లో, ముఖ్యంగా దళిత కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. యూ హ్యావ్ టు ఆన్సర్ దాట్. వెన్ యూ హ్యావ్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు, దెన్ ఆర్ యూ డూయింగ్ ఇట్ నౌ? 27 పథకాలు రద్దు చేశారన్నారు కదా, ఏమైంది 27 పథకాలు? మీరు పెట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు 27 పథకాలు రద్దు చేశారన్నారు. ప్లీజ్ షో మీ దట్ ఆల్ దోస్ 27 రీఇంప్లిమెంట్ చేశారా? మీరు గవర్నమెంట్ రాగానే మీరు ఇచ్చిన సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయలేదు, మీరు ఇచ్చిన హామీలే ఇంప్లిమెంట్ చేయలేదు, మళ్ళీ రద్దు చేసి మీరు ఎక్కడ తెచ్చి పెడతారు? ఓకే, ఇదంతా కూడా ఒక పొలిటికల్గా ఫేక్ క్యాంపెయిన్, బ్యాడ్ క్యాంపెయిన్ రన్ చేశారా తప్ప, ఈవెన్ దో దర్ క్యాంపెయిన్లో లాజిక్ ఉన్నప్పటికీ, బట్ నేను అడిగేదంటే మీరు చేయట్లేదు కదా అంటా నేను. దట్ ఈస్ వాట్ ఐ సే దట్. ఓకే, సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏమన్నారంటే ఆర్టికల్ 46 ప్రకారం హీ స్టాప్డ్ ఆల్ స్కీమ్స్. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీములు ఎస్సీ ఎస్టీలకి ఇచ్చారో అవన్నీ ఇప్పుడు వీళ్ళు ఆపేశారు టీడీపీ వాళ్ళు. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఆర్టికల్ 46 ప్రకారం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేశారు విజయసాయి రెడ్డి గారు. ఓకే, అది కరెక్టే. ఇప్పుడు ఆర్టికల్ 46 ప్రకారం యూ నీడ్ టు ప్రమోట్ ద ఎడ్యుకేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీస్, దర్ షుడ్ బి సపరేట్ ప్లాన్ ఫర్ ఎస్సీ ఎస్టీస్. దెన్ దే స్టాప్డ్ ఆల్ ది స్కీమ్స్ గివెన్ బై జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీటిలో కొన్ని ఎక్స్క్లూజివ్ ఉండుంటాయి, మొత్తం అన్ని కామన్ కాదు, బట్ వీటిలో కొన్ని ఎక్స్క్లూజివ్ ఉండున్నాయేమో నాకు కరెక్ట్గా తెలియదు కానీ, బట్ కొన్ని ఎక్స్క్లూజివ్ స్కీమ్స్ ఎస్పెషల్లీ ఫర్ షెడ్యూల్ క్యాస్టులకు ఉండుంటాయి. ఓకే, సో మరి అది రాజ్యాంగ విరుద్ధం అని ఒకటి చెప్పడం జరిగింది. సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు మళ్ళా, ప్లస్ మీరు ఇచ్చినటువంటి హామీలు ఇంప్లిమెంట్ చేయకపోతే కూడా అది రాజ్యాంగ విరుద్ధమే అన్నారు. సరే, అది నేను ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకున్నానంటే, ఒకటే విజయసాయి రెడ్డి గారి యొక్క స్పీచ్ నేను హాఫే విన్నాను, అది కట్ అయిపోయింది సాక్షిలో వింటే. మరి ఫుల్ స్పీచ్ నేను వినలేదు, మరి అది ఎక్కడుందో. మా సాక్షిలో ఓన్లీ 9 minutes మీ వీడియో మాత్రమే వేశారు కాబట్టి ఆ 9 minutes వీడియోలో నాకు అర్థమైంది, ఇంతవరకు అర్థమైంది విజయసాయి రెడ్డి గారు చెప్పింది. బట్ నేనేది ఏంటంటే ఫైనల్గా దీని ప్రకారం ఆ రోజు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కామన్ స్కీమ్స్కి, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అందరితో కల్పిస్తున్నప్పుడు ఇది రాజ్యాంగ విరుద్ధము, అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధం అని చెప్పి సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, దళిత గ్రూపుల్లో మీరు చేసినటువంటి రచ్చ ఇప్పుడు మీరు చేస్తున్నారా లేదా అనేది మీరు దాన్ని బయటపెట్టాలి, మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడున్నట్టు దళిత కమ్యూనిటీకి, టీడీపీ వాళ్ళకి ఇదే మేము ఇచ్చేటువంటిది. థ్యాంక్ యూ.